హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూశారు కదండి. నార్మల్ MP3 సాంగ్స్ని ఈ డాల్బీ సాంగ్స్లా, DTS సాంగ్స్లా, అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే 5.1 సాంగ్స్లా ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. ఇలా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కానీ లేదంటే ఒక PC కానీ ఉండాలండి. పర్సనల్ కంప్యూటర్ ఉండాలి. ఇది మొబైల్లో అయితే సాధ్యం కాదు. ల్యాప్టాప్ లేదంటే PCలో అయితే చేయాల్సి ఉంటుందండి. దీనికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఒకసారి ఒక ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక చిన్న టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి చేసుకున్న తర్వాత మీ ఇష్టం ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ ఒక్కొక్కటిగా మనం కన్వర్ట్ అయితే చేసుకోవాలండి. ఎలా చేయాలని చూపిస్తాను. అదేవిధంగా కన్వర్ట్ చేసిన సాంగ్స్ అసలు కన్వర్ట్ అయ్యిందా లేదా, అది ఏ విధంగా ప్లే చేయాలి. అంటే ఇప్పుడు మనం కన్వర్ట్ చేసాము, మీ దగ్గర పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్లో కాపీ చేశారు, చేసిన డైరెక్ట్గా యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేస్తే ప్లే అయిపోతుందా అని చాలా రకాల ప్రశ్నలు వస్తాయండి. దానికి సమాధానం ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నాదైతే యాసర్ కంపెనీ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్లో TFM ఆడియో టూల్ అనే ఒక ఫైల్ ఇన్స్టాల్ అయితే చేసుకున్నానండి. ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో నేను తెలియజేయడం లేదండి. ఎందుకంటే ఇటువంటి ఫైల్స్ ఇన్స్టాలేషన్ అనేది మీకు వీడియోలో చూపిస్తే నాకు ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుందండి. ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్లో ఈ యొక్క డాల్బీ మూవీస్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది నేను పోస్ట్ అయితే చేశాను. చేసిన వెంటనే కాపీరైట్ స్ట్రైక్ పడింది. అదేవిధంగా ఈ TFM ఆడియో టూల్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చూపించాను అనుకోండి, నా కాపీరైట్ స్ట్రైక్ అయితే పడే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే చక్కగా క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి TFM ఆడియో టూల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి క్రాక్డ్ వెర్షన్ కానీ డైరెక్ట్ ఫైల్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డౌన్లోడ్ అంటే నెట్ కనెక్ట్ చేసి డౌన్లోడ్ చేయాలి. లేదంటే ఏదైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్ టు కాపీ చేసుకుని మనం దీనిలో ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు. ఒకసారి టూల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇంకా నెట్తో అయితే సంబంధం లేదు. సో ఒకసారి ఆ టూల్ని ఓపెన్ చేస్తాను నేను. ఇలా ఓపెన్ చేస్తే TFM ఆడియో టూల్ అని వస్తుంది, చూసారు కదా, ఈ విధంగా వస్తుందండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది, చూడండి ఒకసారి. ఇలా ఓపెన్ అయితే అవుతుందండి. ఇది క్రాక్డ్ వెర్షన్ కాదు కాబట్టి డొనేట్ అనే ఆప్షన్ వచ్చింది. క్రాక్డ్ వెర్షన్ అయితే డొనేట్ అనే ఆప్షన్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ బాగా చూస్తే ఇక్కడ చూసారు కదా, AC3, DTS, వేవ్ ఫైలు, MP4, MP3 రకరకాల ఫార్మాట్స్ అయితే అందులో ఉన్నాయి. మనకు కావాల్సింది AC3 ఆడియో కోడింగ్ 3. AC3 అంటే డాల్బీ డిజిటల్. మన యాంప్లిఫైయర్లు కూడా ఈ డాల్బీ డిజిటల్ చక్కగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దానిలోకి ఏ విధంగా మార్చాలి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఒకసారి మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది, చూసారు కదా, మనకి ఇక్కడ యాడ్ మీడియా ఫైల్స్ ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఏం చేశానంటే డెస్క్టాప్ మీద సాంగ్స్ అయితే పెట్టున్నాను. భారతీయుడు సినిమాలోని టెలిఫోన్ దొంగ సాంగ్ పెట్టానండి. ఇది జనరల్గా ఫ్లాక్ సాంగ్. మీరు ఫ్లాక్ వేసుకున్నా పర్లేదు, లేదంటే లో క్వాలిటీ సాంగ్ ప్లే చేసుకున్నా పర్లేదు. ఏ సాంగ్ అయినా జస్ట్ దీంట్లోకి ఇలా డ్రాగ్ చేయాలండి. ఇలా డ్రాగ్ చేసి విడిచిపెట్టేయాలి. విడిచిపెడితే మీకు ఇక్కడ చూపిస్తుంది, చూసారు కదా, ఆడియో ఫ్లాక్ 2 ఛానల్ 44.1 kHz 915 kbps. సో ఈ సాంగ్ అనేది ఇలా ఉంది. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ పాత్ ఉంది. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇబ్బంది లేదు. మీకు పాత్ కనిపిస్తుంది అనుకుంటాను. ఇదిగోండి పాత్. ఈ పాత్ నేను ఏం చేశాను, డెస్క్టాప్ మీద పెట్టాను. సో మీకు ఇది కన్వర్ట్ చేసింది డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుందండి. మీకు కన్వర్ట్ అయ్యాక చూపిస్తాను. తర్వాత ఏం చేయాలంటే ఈ ఫ్రేమ్ రేట్ కన్వర్షన్ ఇవేవి ముట్టుకోవద్దు. సో అప్ మిక్స్ ద ఆడియో 5.1 ఛానల్స్ ఇది ఓకే చేయాలి. ఇది ఓకే చేసినప్పుడు మనకి ఇది సెలెక్ట్ అవుతుంది. ఇది ఓకే చేయలేదు అనుకోండి, ఇది సెలెక్ట్ అవ్వదు. సో ఇది ఓకే చేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్ అంటే ఒక్కొక్క ఛానల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్లోని మళ్ళీ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్లో 2, ఫ్రంట్ రైట్లో 2, SL లో 2, SR లో 2, LFE అంటే సబ్ ఓవర్ లో ఫ్రీక్వెన్సీ, వీటిలో 2 ఉంటాయి. ఇవన్నీ ఈక్వల్ వాల్యూమ్స్ ఉండాలండి. ఈక్వల్ వాల్యూమ్స్ నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి ఈక్వల్ వాల్యూమ్ అంటే ఫ్రంట్ లెఫ్ట్లో 5000 ఉంది, సెంటరు 3500, FR 5000, SL 3000,
ఎస్ఆర్ 3000 ఎల్ఎఫ్ఈ లో ఫ్రీక్వెన్సీ అంటే ఓఫరు చూస్తున్నారు కదా, సబ్ ఓఫర్ 2000 అంటే 1 2 3 4 5 6 మొత్తం 5.1 ఛానల్ సరిపోయింది కదండి. ఇవన్నీ ఈక్వల్ వాల్యూమ్ అంటే ఎఫ్ఆర్లో వాల్యూమ్స్ అన్ని ఎలా ఉన్నాయో ఎఫ్ఎల్లో వాల్యూమ్స్ కూడా అలా వాల్యూమ్ పెట్టుకోవాలి. ఆటో గెయిన్ కంట్రోల్ ఆన్ చేసుకుందాం. ఇది కావాలంటే ఈ గెయిన్ మీరు పెంచుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఇలా ముందుకు డ్రాగ్ చేస్తే ఆ గెయిన్ అనేది పెరుగుతుందండి. 4 dB వరకు మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చూసినా 4 dB వరకు పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ AC3 DTS అని ఉంటుంది. సో నేను ఇక్కడ AC3 ఓకే చేశాను. AC3 అంటే ఆడియో కోడింగ్ 3 అంటే డాల్బీ డిజిటల్. సో AC3 నేను ఓకే చేశానండి. చూసారు కదా, ఓకే చేసి కన్వర్ట్ అని కొట్టడమే చాలు. ఇలా కన్వర్ట్ క్లిక్ చేయగానే వెంటనే ఎంత స్పీడ్గా అవుతుంది చూసారా. సో అయిపోయిందండి, జస్ట్ ఓకే. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఒకసారి స్క్రీన్ రిఫ్రెష్ చేశానండి. రిఫ్రెష్ చేయగానే 2 ఫైల్స్ వచ్చాయి. ఇది ఫైల్ వచ్చింది, ఇది దీని యొక్క డమ్మీ ఫైల్. ఈ డమ్మీ ఫైల్ని డిలీట్ చేసేద్దాము. సో డిలీట్ కొట్టాము. ఇక్కడ ఫైల్ అనేది వచ్చింది. ఇది డాల్బీయా కాదా చూసారు, ఇక్కడ AC3 అని వస్తుంది. AC3 ఫైల్ ఆడియో కోడింగ్ 3 అంటే డాల్బీ డిజిటల్. ఒక్కసారి కాకపోతే మరలా ఈ TFM ఆడియో టూల్ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసి అదే ఫైల్ని ఒకసారి లోపల వేద్దాం TFM ఆడియో టూల్లో. దీన్ని అంటే ఈ ఫైలే మనం అనుకున్నాం కదండి, ఈ ఫైల్ని ఇలా డ్రాగ్ చేసి దీంట్లో వేద్దాం. ఒకసారి చూడండి ఫైల్ మనకి చేంజ్ అయిందా లేదా. ఆడియో వచ్చినప్పుడు AC3 6 ఛానల్ 44.1 kHz 448 kbps. సో కన్వర్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలండి. మరొకటి అంటే మరొక సాంగ్ని ఎలా కన్వర్ట్ చేసి చూద్దాము. మరలా TFM ఆడియో టూల్ని ఓకే చేయాలి. సరే ఓకే అయ్యింది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చే సినిమాలోని ఒక ఫ్లాగ్ ఫైల్, దీన్ని ఎలా డ్రాగ్ చేద్దామండి. డ్రాగ్ చేసాము. ఇక్కడ ఛానల్ వచ్చినప్పటికి 2 ఛానల్ ఇది. సో ఇక్కడ పాత్ వచ్చినప్పటికి నేను డెస్క్టాప్ అయితే పాత్ సెలెక్ట్ చేసి ఉంచాను. ఇక్కడ ఇది మనం సెలెక్ట్ అవ్వాలంటే ఎనేబుల్, ఇక్కడ ఇది అప్ మిక్స్ ద ఆడియో 5.1 ఛానల్ ఓకే చేయాలి. ఓకే చేశాను, ఇవన్నీ సెలెక్ట్ అయ్యావి. ఇది చెప్పాను కదండి ఈక్వల్ వాల్యూమ్స్ ఉంచాలి ఇవి. సో అలా ఈక్వల్ వాల్యూమ్స్ ఉంచేసాను. ఆటో గెయిన్ కంట్రోల్ సెలెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు. ఈ DB అనేది 4 dB వరకు మనం పెంచుకోవచ్చు. సో AC3 ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకొని జస్ట్ ఇలా కన్వర్ట్ని క్లిక్ చేయాలండి. ఇలా కన్వర్ట్ని క్లిక్ చేసిన వెంటనే సాంగ్ సెలెక్షన్ అయిపోయింది. సో ఒక్కసారి ఈ విండోని క్లోజ్ చేసి డెస్క్టాప్ని మనం రిఫ్రెష్ చేద్దామండి. అలా రిఫ్రెష్ చేయగానే ఇదిగోండి ఇక్కడ సాంగ్ వచ్చేసింది. చూసారు కదా, AC3 ఫైల్ అని వచ్చింది. AC3 ఫైల్ 15.1 MB. దీన్ని డిలీట్ చేసేద్దామండి. ఇది అయ్యిందా లేదా అసలు ఒకసారి చూద్దామా. అంటే మీకు తెలియాలని చూపిస్తున్నాను నేను. ఆ TFM ఆడియో టూల్ ఓపెన్ చేద్దాము. మనకైతే 6 ఛానల్ రావాలి. ఈ ఉన్నమాట సాంగ్ని ఇలాగా నేను కాపీ చేశాను. చూడండి, కాపీ చేసిన వెంటనే AC3 6 ఛానల్ వచ్చేసింది. మీరు ఇది ప్లే చేస్తే ఖచ్చితంగా మీకు డాల్బీ అనేది ప్లే అవుతుంది. ఒకసారి ఈ 2 సాంగ్స్ నేను ఇక్కడ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి దీనిలోకి నేను కాపీ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ 2 సాంగ్స్ని కాపీ అయితే చేశాను. చివరిలో వచ్చినప్పుడు కూడా TFM అని వచ్చింది చూసారా. సో ఈ 2 సాంగ్లు కాపీ అయితే అయిపోయిందండి TFM. ఒకసారి ఎలా ప్లే చేయాలనేది చూద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాపీ చేసిన పెన్ డ్రైవ్ని డైరెక్ట్గా ఈ యాంప్లిఫైర్ కనెక్ట్ చేస్తే రీడ్ అయితే చేయదండి. ఎందుకంటే ఇది కేవలం ఫ్లాగ్ సాంగ్స్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. డైరెక్ట్గా USB త్రూ ఈ డాల్బీ కానీ DTS కానీ రీడ్ అయితే చేయదు. ఖచ్చితంగా మనము ఏదో ఒక మీడియా ప్లేయరు అంటే లైక్ టీవీకి కానీ పెట్టుకోవాలి, లేదా ఏదైనా ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్ పెట్టుకోవాలి. నేను MI 4K బాక్స్ నుంచి ఆపరేట్ చేస్తాను. ఈ 4K బాక్స్ నేను కనెక్ట్ చేశాను చూసారు కదా. సో 4K బాక్స్ టీవీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేద్దామండి. VLC ఓపెన్ చేశాక ఇదిగోండి ఇక్కడ శాండ్ డిస్క్ USB డ్రైవ్ కనబడుతుంది. ఇది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ 2 సాంగ్స్ వేశాను నేను. ఒకటి నువ్వు నాకు నచ్చే సినిమాలో ఉంది, 2 టెలిఫోన్ అంటే భారతీయుడి సినిమాలో ఉంది. ఒకసారి ఈ నువ్వు నాకు నచ్చే సినిమాలో సాంగ్ ప్లే చేద్దామండి. ఇది ప్లే చేసినప్పుడు యాంప్లిఫైర్ మీద డాల్బీ అనేది రావాలి.
డాల్బీ వచ్చిందంటే మనకి డాల్బీ ప్లే అయినట్టే అని సౌండ్ తగ్గించుకుందామండి. సో ఒకసారి ప్లే చేసి మీకు చూపిస్తాను. నేను ఏదైనా ఒక మీడియా ప్లేయర్ త్రూ ప్లే చేయాలి తప్ప డైరెక్ట్గా పెన్ డ్రైవ్ అనేది యాంప్లిఫైర్కి పెట్టినా లేదా ఆ సాంగ్ మీ ఫోన్లో కాపీ చేసుకుని దీని నుంచి ప్లే చేసి డాల్బీ వస్తుందన్న అది రాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ప్లే చేశాను నేను. సేమ్ థియేటర్లో ఎలా వస్తుందో లేదంటే ఏదైనా నేను ఒక డాల్బీ మూవీ ప్లే చేస్తే ఎలా సెంటర్లో వాయిస్ సెంటర్లో వస్తుందో అలా యాజ్ యూజువల్ అలాగే వస్తుందండి. సో చూసారు కదా చివరిలో AC3 ఫార్మెట్. సో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇదే వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకాస్త ఇటువంటి మంచి వీడియోలు చేయడానికి కాస్త ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఓకేనా? ఒకసారి రెండో సాంగ్ ప్లే చేద్దామండి. ఈ టెలిఫోన్ సాంగు ఇది డాల్బీ వచ్చిందో లేదా చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.